నమస్తే ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష, జై దుర్గా భవాని. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? యాక్చువల్ గా కొంచెం బ్లాగ్స్ అయితే తీయడం లేదు, కొంచెం హెల్త్ రీజన్ వల్ల. సో ఇప్పుడు వచ్చేసి మనం రాజస్థాన్ ఆర్ట్స్ లో అమ్మవార్లను ఏ విధంగా తయారు చేస్తున్నారు అండ్ అమ్మవారి ఫినిషింగ్ ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా అనేది మీకు క్లారిటీ చూపిస్తాను ఈ బ్లాగ్ లో. అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అయితే వేసేసుకోండి, నేను కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈసారి బ్లాగ్ లో ఎట్లా అంటే ఒక యూనిక్ మోడల్ అమ్మవారు తయారవుతుంది అనమాట. సో అక్కడ బ్యాక్ డ్రాప్ లో వేసుకుని వస్తారు. సో ఎక్సలెంట్ అయితే ఉంది, నేను 2 కళ్ళు సరిపోలే నాకు. సో చలో బ్లాగ్ అయితే తీసేద్దాం పదండి. సో అందరికీ జై శ్రీ గణేష్, అందరికీ జై దుర్గా భవాని. అందరు ఎట్లున్నారు? సో స్టార్టింగ్ అమ్మవారిని నేను చూసుకున్నట్లయితే మీరు సింపుల్గా అట్లా జస్ట్ మామూలు నార్మల్ లుక్లో అవుతుంది అమ్మవారు. కొంచెం ఫినిషింగ్ రావాలి అమ్మవారికి. అండ్ వీడియో చూసుకున్నట్లయితే మీరు ఇదే అనమాట ఈసారి నేను చెప్పింది స్పెషల్ యూనిక్ అమ్మవారని. సో ఇదనమాట. సో రాజుబాయి వాళ్ళు అందరు బిజీగా అవుతున్నారు. ఈరోజు సాయంత్రం అనమాట డెలివరీ ఇచ్చేది. అండ్ ఈ అమ్మవారికి సంబంధించిన ఆగమన్ వీడియో నేనైతే ట్రై చేస్తాను కంపల్సరీ దీనిగా. అమ్మవారు ఇంకా జ్యువెలరీ వరకు అయితే ఇంకా అయిపోలేదు. సో ఇంకా జ్యువెలరీ వరకు కావాలి. సో దీనికి సంబంధించిన వర్క్స్ అయితే వీళ్ళు ఇంకా చేయాలని చెప్పేసి చాలా ఫాస్ట్ అయితే మూవ్ చేసేస్తున్నారు. బ్యాక్లో బాగా కూడా అసలు ఎట్లా ఉంది అసలు. ఈ మట్టి విగ్రహాన్ని ఇట్లా తయారు చేశారంటే వీళ్ళు అసలు షాక్ అయిపోతున్నా వేసాను. సచిన్ సో మీరు నా బ్యాక్ డ్రాప్ లో అమ్మవారిని తీసుకొచ్చి అసలు ఎంత మంచిగా రెడీ చేస్తున్నారు తెలుసా. అసలు 2 కళ్ళు సరిపోతుంది. అసలు ఇక్కడ అమ్మవారిని చూడండి అసలు ఎట్లుందో. అసలు 2 కళ్ళే సరిపోతాడు నాకు. సో రాజుబాయి అంత మంచిగా రెడీ చేసినాడు ఈసారి అమ్మవారు. సో పోయినసారి కన్నా ఈసారి ఇంకా బాగా చేసినాడు. సో ఇంకా అవతలైతే పెద్ద అమ్మవారి రెడీ అవుతుంది అవుతున్నా. అసలు మైండే అసలు ఇంకా షాక్ అయిపోతారు చూస్తాడు, అంత పెద్దగా ఉంది అసలు అమ్మవారు. సో ఫస్ట్ అక్కడ అయితే ఇట్లయితే ఉంటుంది అమ్మవారు. సో ఇది ఇక్కడ క్లారిటీ తీసుకున్నా అసలు. సో అసలు ఈ అమ్మవారు అయితే సూపర్ అనిపించింది అసలు. ఆ ఫినిషింగ్ కానీ, సో క్లాత్ వర్క్ కానీ ఎక్సలెంట్ అయితే ఉన్నాయి కదా. అసలు చేతులు ఆయుధాలు కూడా సేమ్ ఒరిజినల్గా ఉన్నట్లు ఉన్నాడండి. సో ఆ కండ్లని చూడండి ఒకసారి, ఆ కండ్లని చూడండి అసలు ఎట్లా రెడీ చేసినాడు కదా అసలు రాజుబాయి. నా బ్యాక్ డ్రాప్ లో అమ్మవారు కూడా ఎంత మంచిగా ఉంది కదా అసలు. ఈ చిన్న విద్యలు వచ్చేసి యాక్చువల్గా టీజీ భరత్ సార్ వాళ్ళు ఇస్తున్నారనమాట. సో అసలు వేరే లెవెల్కి అయితే రెడీ చేశారు అసలు అమ్మవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో. అసలు మామూలుగా లేదు అసలు అమ్మవారు. అసలు ఆ కళ్ళలో కళ్ళ కూడా అసలు ఎట్లా అనిపిస్తుంది తెలుసా. ఇంకొకటి అమ్మవారు అయితే దాదాపుగా ఒక 11 feet 12 feet రెడీ అవుతున్నాడా. అసలు మైండ్ బ్లోయింగ్. అది అసలు షాక్ అవుతారు మీరు చూస్తే. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను కదండి. సో ఇది ఇంక సెకండ్ లైన్ అనమాట. సో అక్కడ చూడండి అసలు అమ్మవారు ముక్కు పుడక కానీ, సో
సో ఆయుధాలు చూడండి అసలు, అబ్బా సింహం కూడా వేరే లెవెల్కి అవుతుంది కదా. రాజుబాయికి మంచి టాలెంట్ అయితే ఉంది గైస్. అసలు నాకైతే షాక్ అనిపిస్తుంది అసలు. కానీ ఇదొక్కటి కొంచెం వేరేగా ఏదైనా నిన్న బాగుండు, బట్ ఆల్మోస్ట్ సెట్ అయితే అయిపోయింది. కొంచెం ఇంకా సిల్వర్ కలర్ కాకుండా గోల్డ్ వచ్చిండే ఎక్సలెంట్ ఉంటుండే. సో మీకు నేను చూపిస్తా అన్నా కదా, సో ఆ అమ్మవారు పెద్ద విగ్రహం అని చూపిస్తాను, ఆడికి వెళ్తాను. సో ఇక్కడ చూడండి ఒకసారి మీరు అసలు అబ్బాబ్బా ఇక్కడ మీరు ఒక సీన్ చూస్తే షాక్ అవుతారేమో. సో వినాయక చూడండి అసలు ఎంత మంచిగా ఎంత క్యూట్ ఉంది అసలు. అసలు ఎంత క్యూట్ ఉంది చూడండి అసలు, అలా అమ్మ దగ్గర ఉంటూ. సో ఎట్లుంది కదా, అమ్మకు క్షమాపణ అడుగుతున్నట్లు ఉంది ఇది, సారీ అమ్మ అన్నట్ల. సో మనం మెయిన్ అమ్మవారిని చూపించేద్దాం. సో ఇదనమాట ఈసారి రాజశ్రీ ఆర్ట్స్లో పెద్ద అమ్మవారు ఇదే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఇది. సో అమ్మవారు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది, అట్లా ఉంటుంది అమ్మవారు. అసలు బ్యాక్డ్రాప్ అసలు వేరే లెవెల్ ఉంది అసలు. ఆర్ట్స్ చూడండి అసలు ఎట్లుందో. ఇంకా పైన ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఈరోజు అయితే అయిపోతుంది. దీని ఆగమనం ఈరోజు మనం ట్రై చేద్దాం కంపల్సరీ తినక. సో అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ వర్క్ అయితే ఇక్కడ పైన వస్తుంది అనమాట. నీలో మంచి కళాకారుడు ఉన్నాడు భయ్, బయటికి తీవాన్ని నవ్వుతూ మళ్ళా బయటికి దివాన్ని. అమ్మవారు అసలు ఎంత మంచిగా అయితే ఉంది కదా. సో ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ అయితే అంతా అయితే అయిపోయింది, జ్యువెలరీ వర్క్ మాత్రం అయితే పెండింగ్ ఉంది. అండ్ ఈ అమ్మవారి డెలివరీ వచ్చేసి ఈరోజు సాయంత్రం అయిపోతుంది అనుకుంటున్నారు, సాయంత్రం అన్నారు. బట్ ఆల్మోస్ట్ అయితే ఒక 3-4 వీడియోలు అయితే మూవ్ అయిపోయినాయి, అప్పుడు వెళ్ళిపోయినాయి. సో బీదం చరణ్ అయితే మన సబ్స్క్రైబర్ కూడా వచ్చినారు. సో వాళ్ళు కరెక్ట్ చేసినారు అండ్ వాళ్ళ అమ్మవారిని కూడా తీసుకెళ్ళినారు. సో మ్యాక్సిమం వాళ్ళ విగ్రహం వీడియో అయితే కవర్ చేయలేకపోయినా. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చెప్పినాను కదా, జస్ట్ వచ్చి వెళ్ళిపోతున్న వీడియోలు అయితే ఏం తీయడంలో. అందుకే ఇది వచ్చి ప్రజెంట్ పర్టికులర్ బ్లాగ్ తీయాలని చెప్పేసి వచ్చేసి స్టార్ట్ చేసాను అనమాట. సో ఈ అమ్మవారు ఆగమన వీడియో అయితే నేను కంపల్సరీ తీస్తాను. అండ్ ఎట్లా అంటే ట్రై చేస్తాను అసలు ఈ ఆగమన వీడియో ట్రై చేయాలని చూస్తాను. అండ్ ఇంకా మనం లోపలైతే ఎక్స్ప్లోర్ చేద్దాం కొన్ని వీడియోలు. సో ఈ లైన్లో అండ్ ఇక్కడ ఈ లైన్లో, ఆ బ్యాక్ సైడ్ లైన్లో, ఆ స్టార్టింగ్ లైన్ అన్నీ మట్టి విగ్రహాలు అనమాట. సుమారుగా 6'4" 6'5" అయితే ఉంది. మ్యాక్సిమం నాకన్నా హైట్ అయితే ఉంది అమ్మవారు, నాకన్నా హైట్ ఎక్కువ ఉంది. చూసుకోండి నా ఫేస్లో ఆ కళ చూడండి. సో ఆ కళ్ళని చూడండి అసలు. ఒక మట్టి విగ్రహానికి ఇంత మంచిగా రెడీ చేసాను అంటే నేను అసలు ఆ జ్యువెలరీ కానీ, సో అమ్మవారి కిరీటం కానీ, ఇక్కడ ఆయుధాలు చూడండి అసలు వేరే లెవెల్ అనిపించింది అసలు నాకైతే. అలా కత్తి కానీ, ఆ గద కానీ, సో మైండ్ అయితే పని చేయడం వల్ల. ఇది అమ్మవారికి సంబంధించిన హెయిర్ అనమాట. సో ఇంకా అతి చేయడంలో ఇంకా స్టార్ట్ అయితే వర్క్ అయితే ఉంది. కొన్ని పెండింగ్స్ అయితే ఉన్నాయి, స్మాల్ చిన్న కొంచెం ఇట్లా చిన్న వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. అవి చేస్తారు ఈరోజు. మ్యాక్సిమం ఈరోజు అయిపోతాయి కదా అన్నీ, మ్యాక్సిమం అన్నీ అయిపోతాయి ఈరోజు.